విచ్చేసినటువంటి గవర్నర్ అడిషనల్ పీడి గారు, ప్లాంటేషన్ మేనేజర్ గారు, అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు, ఎస్ఆర్పి గారు, ఇచ్చేసిన సామాజిక తనిఖీ బృందం మరియు పంచాయతీ కార్యదర్శులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈ 13వ విడత సామాజిక తనిఖీ పీరియడ్ వచ్చేసి 1/4/2022 నుంచి 2023 మార్చి 31 వరకు రికార్డుల మీద మనకు తనిఖీ చేయడం జరిగింది. ఆ బృందం యొక్క వివరాలు ఎస్ఆర్పి గారు మొదలుపెట్టే ముందు అడిషనల్ పీడీ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. బోత్ సైడ్స్ చెప్పేది ఏంటంటే వినండి, ఇంకా పకడ్బందీగా ఎలాంటి పొరపాటు లేకుండా జరిగిన పొరపాట్లు సర్దిద్దుకోవడానికి భవిష్యత్తులో మన దృష్టి తేవడం వాళ్ళ బాధ్యత. అలాగే వాళ్ళు నిలవెత్తినటువంటి ఇష్యూస్ ఉన్నాయో దాన్ని కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే సింపుల్గా యాక్సెప్ట్ చేయండి. వీల్ రైట్ ద రిమార్క్స్ ఆర్ జడ్జిమెంట్ అనుకోండి. లేదా మీరు కనుక అది ఏకీభవిస్తలేకపోతే, లేదు మేము కరెక్ట్ చేసినాము, రాయడమే తప్పు జరిగిందంటే యూ షో విత్ యువర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్నమాట. మీ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే దాన్ని సపోర్టింగ్గా చూసుకొని దాన్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని క్లోజ్ కింద రాస్తారు. అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేయకండి, టైం వేస్ట్ చేయకండి. మాకు ఇంకా 3-4 మీటింగ్స్ ఉన్నాయి. మన పాత సార్ కలెక్టర్ గారి ఫేర్వెల్ కూడా ఉంది, దానికి వెళ్ళాలి మళ్ళీ. మొదట వచ్చేసి మనకు 13వ విడత సామాజిక తనిఖీకి సంబంధించి రికార్డు కాలం 1/4/2022 నుంచి 31/3/2023 వరకు మొత్తం 15 గ్రామాలలో కూలీల వేతనాలకు గాను 40 లక్షల రూపాయలు, మెటీరియల్ గాను 19 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 60 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. 36 వర్కులు చేశారు. అందుకు గాను 8 టీముల వైజ్గా సోషల్ ఆడిట్ బృందం వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది. మొదట వచ్చేసి రాళ్ళకత్వ గ్రామ పంచాయతీ సంబంధించిన టీఏ కానీ రాళ్ళకత్వ గ్రామ పంచాయతీ ఫస్ట్ ఈ గ్రామంలో 6,97,304 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సామగ్రి ఖర్చు 1,18,530 రూపాయలు. టోటల్ ఖర్చు 8,15,830 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. మొత్తం 10 పనులు చేయడం జరిగింది. ఇటు రికార్డులు తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. ఆర్వర్క్ ఇన్ఫర్మేషన్ సార్, 7 ఇన్ఫర్మేషన్. ఈ గ్రామంలో మొత్తం 152 జాబ్ కార్డులు ఉపాధి పనులు చేయడం జరిగింది. ఇటు జాబ్ కార్డులకు సంబంధించి డిమాండ్ తీసుకోలేదు సార్. నో డిమాండ్ తీసుకోవాలి. డిమాండ్ తీసుకోవడం జరిగింది, నో డిమాండ్ తీసుకోలేదు. ఎన్ని రోజులకోసారి, వారం కోసారి వస్తావు కనీసం అప్పుడే చేసుకో. రోజు చేసి పని కాదు, వారం పనులు ఒకసారి చేస్తారు. జాబ్ కార్డు ఇంకో అక్కడ ఒకరు అమ్మ చూసుకో. ఉన్నాయి అప్డేషన్ అంటున్నారు. నెక్స్ట్ 16వ అంశము, ఇక్కడ మనకు ఫొటోస్ నిర్వహించాలి. పని చేస్తున్న ఫోటోలు మాత్రం నిర్వహించారు, మిగతా 2 రకాల ఫొటోస్ నిర్వహించలేదు. 17వ అంశము, ఇక్కడ 10 వర్కులు చేయడం జరిగింది. ఇట్టి వర్కులకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహించాలి. ఈ యొక్క వర్క్ ఫైల్ కూడా నిర్వహించలేదు. నెక్స్ట్ 18వ అంశము, ఇక్కడ ఎంబుక్లలో కుల రైతుల సంతకాలు తీసుకోవాలి. కేవలం 2 వర్కులకు మాత్రమే తీసించాలి, పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. అంటే మన ట్రాన్స్ ప్రకారం చేయాలి కదా సార్. ఒకరోజు 6 మాస్టర్లు వెరిఫికేషన్ చేయాలి. నుంచి సర్వేల్ రిజిస్టర్ నిర్వహించాలి. గ్రామ సభలో చూపించారు సార్, అంతకుముందు అయితే చూపించలేదు. ఆదివారం సోమవారం ఫార్మలే ఇది. ఇష్యూస్ ఏమి ఉండవు పెద్ద విషయం పెట్టి దాంట్లో 2 ఫైనాన్షియల్కి సంబంధించి కామన్ నర్సరీ సార్. వీటి నర్సరీలో మనకు 27,000 మొక్కలను పెంచినట్లు ఉంది. ప్రజెంట్ దానికి సంబంధించి పంపింగ్ చేసిన రిజిస్టర్లు ఊహించలేదు. గ్రామ సభలో కేవలం హోమ్ స్టేడ్ ప్లాంట్కి సంబంధించి మాత్రమే 6,000 మొక్కలకు సంబంధించి చూపించారు.
డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ కావాలి. దుర్గమ్మ అనే జాబ్ ఈమె 2 రోజులు పనిచేసినట్లు మస్టర్లో హాజరు ఉన్నాయని సంతకం లేదు సార్. వర్క్ చేసింది సార్, సంతకం లేదు సార్. ఎవరండి ఏమంటే ఏం రాస్తాను టీడీఎం నాకు అర్థం కాదు. అమ్ముతామన్నా చూడమ్మా భయపడితే ఖర్చులు ఎవరు కడుతున్నారు. ఇక్కడ 2.86 వస్తుందన్నమాట. 3.54 ఇంటూ రాము ఎల్పిజి అనే ఎక్కడ వస్తలేవు. 3.53 తేడా ఉంది. ఇక్కడ పర్కులేషన్ ట్యాంకు, ఇక్కడ బుష్ క్లియరెన్స్ ట్యాంక్స్ సంబంధించి మనకు కట్ట పొడవు 320 మీటర్లని ఎంబీ రికార్డ్ చేయడం జరిగింది. ఫీల్డ్లో మనకు మెజర్మెంట్ ఇస్తే 174 మీటర్ల పొడవు మాత్రం రావడం జరిగింది. 146 మీటర్ల పొడవు లేకున్నా సరే ఎంబీ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. 2000 ఇయే మనకు రామ్మోహన్ ఇష్యూ ఇది ఎక్సెస్ లెంత్. హలో మాత్రం 174 మీటర్లు మాత్రం రావడం జరిగింది. లోపలనే తీసుకున్నాం కదా, ఏరియా కూడా తీసుకోవచ్చు. ఇది ట్యాంకులు కూడా కదా, ట్యాంకులు తర్వాత బండి పైన 2 కలిపి ట్యాంకులు మనకు ఒకటే ఫిట్ రాసిన 1:1 అని డైరెక్ట్ వేసారు కాబట్టి కట్ట పొడవు మాత్రమే అక్కడ ఉన్నది. మీరు 1:1 ఇక్కడ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో 1:1 ట్యాంక్ లోపల కూడా సార్, ట్యాంక్ లోపల తర్వాత దాని బండి పైన టెన్త్ మొత్తం తీసుకున్నది డిఫరెంట్. అది దానికి ఇప్పుడు బైఫర్కేషన్ రాయాలి కదా సార్. లోపల వేసినట్టు మరి ఫొటోస్ అనుభవించండి, విశ్లేషణ చేసినా అని చెప్తారు. లే ఆమె గిట్లా పని చేస్తుంది వేరే జాబ్. అంటే ఎంత అండి ఎక్స్ట్రా సార్ 4,622 రూపాయలు. ముహూర్తం బాగా సార్ ఆ టైంలో తను మా జీప్లో వర్క్ చేయలేదు కదా సార్. ఆ టైంలో మా జీప్లో వర్క్ చేయలేదు తను. ఆ మంత్ నేను వచ్చిన స్టార్టింగ్లో అనమాట తను వచ్చింది. అది ఏ పీరియడో తెలియదు నాకు, కానీ నార్మల్గా వాడు అసలు వర్క్ చేసిన తర్వాత నేను వచ్చిన తర్వాత నేను మళ్ళీ అరేంజ్ చేసుకున్నాను తను. నాకు వర్క్ కావాలి. ఈ పేమెంట్ పీరియడ్లో పేమెంట్ పీరియడ్ ఎవరు అనేది నాకు 8/9/2022 నుంచి. ఈ పేమెంట్ పీరియడ్లో ఆయన ఈ జీపీ వర్కర్ అనేది ఎవరైనా ఉన్నది, ఈవెన్ ఉండు ఇంకో సెక్రటరీ ఉండదు. ఈ పీరియడ్లో ఆయన జీపీ వర్కర్ ఉంటే ఈ హౌస్ రికవర్. 8 నెలలు ఒకవేళ లేకపోతే ఎగ్జామ్టెడ్. 8th మంత్ 9th మంత్ 2 మంత్స్ రాలేదు సార్. మీడియా సర్టిఫికేట్ ఇవ్వాలి. నేనే ఇస్తాను. మనకు ఉన్నది సార్. వాళ్ళు ఇట్లా పని చేస్తున్నారని మనం సార్ ఇక్కడ ఫార్మేషన్ రోడ్ పనికి నీరుడు శ్రీరాముడు పొలంలో మనకు భిక్షపతి అనే హక్కుదారుడు 32 చెప్పారు సార్. నేను ఆ రోజు పనిచేసినట్లు డిమాండ్ పెట్టడం జరిగింది. ఇక్కడ 369 రూపాయలు పేమెంట్ అయింది. కాకపోతే ఈయన 2014లో చనిపోవడం జరిగింది సార్. చనిపోయిన వ్యక్తి డిమాండ్ పెట్టి మస్తు రాయడం జరిగింది. డిమాండ్ నా మస్టర్లో ఉంది సార్. అది అయితే వాళ్ళ జాబ్ కార్డులోనే వాళ్ళ వైఫ్ ఉంటుంది. మేడం మీరే సైన్ చేసారు, డిమాండ్ కూడా మీరే, అంటే మీ పీరియడే ఉంది, సంతకం మీరే. ఓకే మస్టర్లో
చెప్పి ఆయన పేమెంట్ పెట్టండి, అది ఒక డిసైడ్ అవ్వండి. భిక్షపతి అనుకోని మేము నేను అలా చూసినాను సార్ అది. ఆయన 10వ విడత సామాజిక తల్లి దిన్నారం మండల ప్రజావేదికకు గౌరవనీయులు ఎంపీపీ గారిని ఆహ్వానిస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీ కూల వేతనాలుగా 1,19,431 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. సామాజిక ఖర్చు 26,873 రూపాయలు. టోటల్ ఖర్చు 1,46,304 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. నోట్ చేసుకుంటాము. తొమ్మిదవది డిమాండ్ తీసుకోవడం జరిగింది, నో డిమాండ్ తీసుకోలేదు. 10వ అంశము ఈ గ్రామంలో మొత్తం 30 జాబ్ కార్డులు ఉపాధి పనులు చేయడం జరిగింది. అందులో జాబ్ కార్డు అప్డేషన్ చేయాలి. 12 జాబ్ కార్డులు మాత్రం చేయడం జరిగింది, మిగతా 18 జాబ్ కార్డులు అప్డేషన్ చేయలేదు. 9 డిమాండ్ తీసుకోవడం జరిగింది, నో డిమాండ్ తీసుకోలేదు. 10వ అంశము 30 జాబ్ కార్డులకు 12 జాబ్ కార్డులు అప్డేషన్ చేయడం జరిగింది, మిగతా 18 జాబ్ కార్డులు అప్డేషన్ చేయలేదు. దీంట్లో మీకు మళ్ళీ ఆధార్ కార్డు వర్కర్స్ ఎక్కువ ఉంటాయి కదా, లైక్ ఎక్కువ. 11వ అంశము ఇక్కడ ఇట్లా ప్రైస్లు వారం వారం పంపిణీ చేయలేదు. 12వ అంశము ఇక్కడ 4 అప్డేట్ చేయాలి, చేయాలి. మీరున్నప్పుడు చెయ్యి, ఓట్ చేసే పని కాదు కదా. 13వ అంశం ఇక్కడ ఫోటోస్ నిర్వహించాలి సార్. 3 రకాల ఫోటోస్ పని జరుగుతున్న ఫోటోలు మాత్రం నిర్వహించడం, మిగతా 2 రకాల ఫోటోస్ నిర్వహించలేదు. రమేష్ ఫోటోస్ ఇచ్చాను, ఫోటోస్ ఇచ్చాను. డ్యూరింగ్ తెలుసు మాకు అందరికి, డ్యూరింగ్ ఉంటే లేకుండా వర్క్ వెళ్తాం చూసుకో, ఫస్ట్ టైం వెళ్తాం వచ్చి బయట తీసుకోవచ్చు. ఫోటో మీరు తీసుకుంటే మా ఊళ్ళో పోలీస్ బస్ ఫార్మాలిటీ అయిపోతుంది కదా. 14 కొన్ని పక్కకు తీసి పెట్టాం సార్, అవి పట్టుకోవడానికి బంక్ నీ పక్క వచ్చిన వాడికి చేసినాం సార్ ఫైల్స్. నువ్వు చూపిస్తావా వీకెండ్ బిఫోర్ లంచ్ చూపిస్తాం. చూపడకపోతే అదే అంశం ఇక్కడ 10 వర్గాలకు సంబంధించి కూల రైతుల సంఖ్యలు తీసుకోవాలి. ఎంబుక్లలో 4 వర్గాల్లో తీసుకోవడం జరిగింది, మిగతా 6 వర్గాల్లో తీసుకోలేదు సార్. 16వ అంశము ఇక్కడ మస్టర్ రోగాలు పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. ఎప్పుడైనా వెళ్ళారా? ఎప్పుడైనా నెక్స్ట్ 18వది ఇక్కడ సర్వేల రిజిస్టర్ నిర్వహించాలి సార్. గ్రామ సభలో చూపించడం జరిగింది. చూపించరా? గ్రామ సభలో చూపించారు సార్, అప్డేషన్ లేదా ఇట్లా అప్డేట్ చేయాలి. ఏముందమ్మా దాంట్లో ఇల్లు మొక్కలు నెలకోసారి ఒక డేట్ పెట్టుకో, 15, 16 పెట్టుకొని ఆ డేట్ అడుగు ఇల్లు మొక్కలే రాసుకో, లొకేషన్ పేరు రాసి వర్క్ పేరు రాసి పెట్టిన మొక్కలని ఉన్న మొక్కలని రాసి. ఓకేనా? ఎన్ని ఎంట్రీస్? 4 ఎంట్రీస్. పెట్టిన మొక్కలు చేసి ఎట్లాగో ఎన్ని రాసుకోవాలి డేట్ వేసి. 19 నెక్స్ట్ 19వ అంశము మనకు ప్రతి నెల రోజ్గార్ దివస్ కార్యక్రమం నిర్వహించాలి సార్, నిర్వహించలేదు. ఎప్పుడు నిర్వహించాలమ్మా? లాస్ట్ ఫ్రైడే. 20 ఇక్కడ 20వ అంశము 2 వర్గాలకు సంబంధించి నర్సరీ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ చూపించలేదు సార్. గ్రామ సభలో కేవలం పంపిణీ చేసిన అంటే ఇంటింటి ఫార్మేషన్ 280 మొక్కలు నాటడం జరిగింది సార్. ఇక్కడ 132 మొక్కలు ఉన్నాయి, మిగతా 145 మొక్కలు చనిపోవడం జరిగింది. 47% మొక్కలు మాత్రం బతుకున్నాయి. నెక్స్ట్ 22వ అంశం సార్, ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 100 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ 87 మొక్కలు బతుకున్నాయి, మిగతా 13 మొక్కలు చనిపోవడం జరిగింది. 87% సార్. అవును సార్. నెక్స్ట్ 23వ అంశం ఇక్కడ తెలంగాణ క్రీడా ప్రాంగణంలో 300 మొక్కలు నాటడం జరిగింది. కేవలం ఇక్కడ 75 మొక్కలు మాత్రం. అక్కడ బాగున్నాయి కదా. టీకేపీ నాకు కమ్యూనిటీ వాళ్ళే ఉన్నాయి. పెట్టడం కాదు మళ్ళీ రషీక పెట్టిన ఖర్చు మొక్కల ఖర్చు అంతా వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ 24వ అంశము ఇక్కడ వేస్ట్కి సంబంధించి ఈసీ గారు 25% చెక్ చేయలేదు. ఇన్ఛార్జ్ అక్కడ రెగ్యులర్ పుల్కల్ వీళ్ళప్పుడు చేయి. చేస్తా వేరే ప్రస్తుతం మేము ఇట్లా జీపీ వర్కర్గా కారోబార్గా పనిచేస్తాం సార్. 4,706 రూపాయలు పేమెంట్ అయింది. ఇవ్వలేదా పిల్లలు చాలా వరకు లేదా పిల్లలకి బట్టలకి భార్యకి ఎవరికైనా రామేష్ మాట్లాడు ఊళ్ళో కూలి లేనట్టు ఆయనకి ఇవ్వాలా? యాక్సెప్టెడ్ కదా, వర్క్ చేయాలి.
మన దగ్గర మీకు ఉన్నప్పుడైతే మీరు రాలేదు సార్. ఇంకా మీకు లేదు కాబట్టి ఇంతటితో గ్రామ సమాచారం పూర్తి. పెద్ద ఇష్యూస్ లేవు. 126 ఇన్ఫర్మేషన్ సార్. ఊట్లకు సంబంధించి వేజీ 2,95,638 రూపాయలు కట్ చేసిండ్రు. మెటీరియల్కి సంబంధించి 80,295, మొత్తం వచ్చేసి 3,75,903 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఈ రికార్డ్స్ కూడా తీసుకుని సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. లేదు సార్, పన్నుల వివరాలు పేమెంట్ ఎంత వచ్చిందనేది రాయడం జరుగుతుంది. రైతు కాలం పేస్ట్ సత్యం జరిగిందా లేదా? అంటే మనకు పాత అతికించింది సార్ మన పీరియడ్, ఇప్పుడు రీసెంట్గా అయితే అతికించలేదు. 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది. ఈసీ గారు 25% చెక్ మీద చేయడం జరిగింది. అంటే ఎంఐ ట్యాంకులు ఇవి కొన్ని చేసి కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 3 యాడింగ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఫ్యామిలీస్ ఉన్నాయి రాలేదు జాబ్ కార్డు వస్తామన్నారని చెప్పారట. నేను పోతేనేమో ఏదో సార్ వచ్చింది కాబట్టి ఇచ్చిన అని చెప్పేసి అన్నారు సార్. ఆర్డర్ చేస్తానని చెప్పాను సార్. లేదు సార్ చెప్పి ఏది ఇచ్చినా రైటింగ్ కలిసి అప్లికేషన్, దాని సపోర్ట్ డాక్యుమెంట్ కావాలి, బ్యాంక్ అకౌంట్ ప్లస్ ఆధార్ కార్డు, అది తీసుకున్నాను. రైతు తెలుసుకున్నాక ఎంక్వైరీ చేసి డబుల్ జాబ్ కార్డు కావాలి, డిఫరెంట్ కావాలి. అట్లా ఏమైంది సార్? కర్రలో విట వాళ్ళకి భర్తకు అలాగైంది జాబ్ కార్డు, మళ్ళీ భార్యకి అలాగైంది. అలా చెప్తే మీరు ఇచ్చినా అది మేము వేయలేదు సార్. మేము అప్పుడు మనకు కర్ణ ఉన్నప్పుడు మేము లేదు కదా సార్, ఇందులో లేదు కదా. ఆ టైంలో చాలా మందికి అట్లనే సార్. కొడుకుకి అలాగైంది. ఒక్కొక్క ఇద్దరు 3-4 జాబ్ కార్డు అయింది. ఎక్సెస్ నెంబర్ అయితే మీరు ఇంకొక కంపెనీలో సేమ్ జాబ్ కార్డు. ఒకవేళ లేకుండా కొడుకు అన్మ్యారీడ్, భార్య భర్త ఉన్నారు, భార్య భర్తకి ఇద్దరికి 50% ఉండడానికి తెలియలేదు. అన్లెస్ వాళ్ళకి విడాకులు అయితే తప్ప. వాళ్ళు వేరు వేరు ఉంటామంటే అప్పుడు చేయొచ్చు, కానీ భార్య భర్తలు వేరు చేసి ఇంటి అవకాశం లేదు. ఒకవేళ ఉంటే చెప్పేసి తీసేయండి. దాన్ని ఇన్యాక్టివ్ ఉంటుంది కదా, వర్క్ అలాంటి అక్కడ ఇన్యాక్ట్ అయిపోతుంది సంస్థ. మళ్ళీ వర్క్ అలాంటి చేయకండి. నోటీస్ తెలుసా ఇది ఎవరు? డబుల్ జాబ్ కార్డు ఏమండి? అదే నో డిమాండ్ రాయడం లేదని చెప్పాను. నో డిమాండ్ కాదు, డిమాండ్ చేస్తాను కాదు ఏం లేదు. జాబ్ కార్డు లిస్ట్ ఒకటి, డిమాండ్ లిస్ట్ ఒకటి, కొన్ని మాన్యువల్ రాసింది సార్ నేను ఆల్రెడీ. కొన్ని మాత్రము అతికించడం జరిగింది సార్. ఎవరికి చేసి అంటే కొత్త రిజిస్టర్ పెట్టినా సార్. అయితే పాత అంటే ఇయర్ కొత్త పెట్టుడు అవుతుంది, అందుకని అతికించినాను సార్. ఫీల్డ్ అసెంట్ లేరు, ఉన్నది ఇద్దరు చేయకపోతే మీరు ఇద్దరు కూడా వేస్ట్ అనిపిస్తున్నారు. సరే వేరే వాళ్ళకి మీకు భేదం ఏం చెప్పు. చేస్తాం సార్. 3 రకాల ఫోటోలు 2 రకాల ఫోటోలు నిర్వహిస్తుంది సార్. ఒక రకం పని జరగక ముందు ఫోటోలు నిర్వహించట్లేదు. రోల్ కాల్ చేయట్లేదు సార్ గ్రామం నందు అధికారులు. రామా కదా, నువ్వే టీఏ, నువ్వే ఏపీఓ, నువ్వే టీఓ అని పక్కన పెట్టలేదు. సంతకం పెట్టలేదు ఉంటుందా సార్? ఎప్పుడు నాకు చూద్దాం అదే సార్, ఎంఈలో రైతుల కూల సంతకాలు చేయడం లేదు సార్. 19 వచ్చి సర్వే లిస్టులు నిర్వహించట్లేదు, గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. చూపించండి సార్. మీరు రాయలే చూపించిన గ్రామ సభ చూపించినట్టు రాసిన సార్ 19 సార్. 20 సార్, సర్వే లిస్టులు నిర్వహించట్లేదు సార్. మీరు చెప్పింది అన్నది 19. అవును సార్. ఎన్ని రాసినండి, ఎన్ని వరకు ఉన్నాయి, ఎన్ని చేసి మొత్తం మా గ్రామంలో ఎన్ని వర్క్స్ ఉన్నాయి, ఎన్ని వర్క్ పోయింది, 8 సార్. ఎన్ని రాసింది వర్క్ సార్ సార్ ఏం లేదు సార్. అస్సలేదు. మాకైతే ఏమి చూపించారు సార్. మీకు ఎందుకు ప్లాన్ చేస్తున్నారు? వాళ్ళకి ఇష్టం రికార్డేషన్ ఫైల్ ఇస్తే వాళ్ళు మొత్తం చూసుకున్నారు కదా. ఎందుకు సార్ టీఎల్ దగ్గర గ్యాప్ రద్దు కలుసుకోవడము, వర్క్ ఫైల్ అసలు లేకుండా పని చేయించడం, పేమెంట్ ఇవ్వడం, ఎక్సెస్ పేమెంట్ ఇవ్వడం, వీళ్ళు తక్కువ ఇష్యూస్. సెక్రటరీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళకే తక్కువ. 22 అండి 22 సార్. ఎంఐటాక్ సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ లెటర్ అనేది తీసుకోవాలి సార్. కదా అప్పుడు ఇవ్వలేదు వాళ్ళకి నేర్చుకున్నాడు ఆన్సర్ ఇచ్చారు. ఇదేమైంది 22 ఇరిగేషన్ ఇన్వాయిస్ ఏమైంది బయటికి ఎందుకు వెళ్ళదు?
మేము సార్ నవనీత మాస్టర్లో సంతకాలు తేడా ఉన్నట్లు గుర్తించడం జరిగింది సార్ ఈమె సంతకం. అంటే ఒక మాస్టర్లో ఒక రకంగా పెట్టుకుంటూ మరొక మాస్టర్లో ఒక రకంగా. సేమ్ జాబ్ కాడా సేమ్ కదా. వాళ్ళు ఏమన్నారు పని చేసామో చేయలేదు, సంతకాలు మర్చిపోయి ఇరవై రాస్తారు అది పట్ట కొత్త మామూలుగా 150 సార్ మనమైతే కట్ట ఎంతవరకు ఇచ్చినా అంతవరకు మెజర్ చేయడం జరిగింది సార్ చేంజెస్ ప్రకారం. ఇది బండి స్ట్రెంగ్ మిస్ కాస్ట్ మొత్తం వచ్చేసి 9 లక్షల చిల్లర ఉంది సార్. లెంత్ పెడుతూ ఎస్టిమేట్ లేదు సార్, మనకు ఓన్లీ పిల్లో బండు మెజర్మెంట్ అయితే తీసుకోవడం చైనీస్ ప్రకారం తీసుకోవడం జరిగింది. పెరుసు వాళ్ళు చేసిన పని పెరుసు తీస్తుంది కదా సార్ కొలత అదేమో ఇప్పుడు కట్టలు వస్తుంది రామ్మోహన్ గారికి, గ్రామ పంచాయతీ సెక్రటరీలకు, సర్పంచ్లకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే 2022-2023కు సోషల్ ఆడిట్ జరుగుతుందో ఇవన్నీ కూడా మన గ్రామ పంచాయతీ లెవెల్లో ఆడిట్ జరగడం జరిగింది. తద్వారా ఇది మండల్ లెవెల్లో 2022-23కు ఆడిట్ జరగడం జరుగుతుంది. ఏదైతే 60 lakhs వర్క్స్ జరగడం జరిగిందో దానికి ఆడిట్ జరగడం జరుగుతుంది. మీరందరూ దయచేసి సెక్రటరీలు, ఎవరైతే కారోబార్స్, ఎవరి సంబంధిత వర్కర్స్ ఉన్నారో, స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం లెవెల్లో ఆడిట్ జరుగుతుంది. మనకి డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి? డిఫరెన్స్ అవసరం లేదు కదా. ఇక ప్లాంటేషన్ గురించి దయచేసి మీరు అందరూ గమనించాలి. మనం ఏదైతే మండల్ మీటింగ్లో ప్రతిసారి చెప్పుకోవడం జరుగుతుంది, ప్లాంటేషన్ అనేది మనము సంరక్షించుకోవాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ సర్పంచ్లది, సెక్రటరీలది, వీళ్ళందరిది ఉంది. మీరందరూ కూడా దయచేసి ఏవైతే ప్లాంటేషన్ పోయినాయో అక్కడ రీప్లేస్ చేయండి, కొత్త ప్లాంట్స్ పెట్టండి. మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం కదా ఈ విషయం మీద. దయచేసి మీరందరూ మనం కష్టపడుతున్నాం, కష్టానికి ప్రతిఫలం 1,55,302 టోటల్గా 6,57,807 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ రికార్డ్స్ కూడా తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. దీని ఆధారంగా ఆడిట్ నిర్వహించడం జరిగింది సార్. 6 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 7 కూడా వర్క్స్ డీటెయిల్స్ సార్. 8 వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్ ఇక్కడ. అవును సార్. చెక్ పెద్దగా చేయడం జరుగుతుంది సార్ 25%. 12-13 కాలమ్స్ కూడా రాయడం జరుగుతుంది సార్. సర్వే రిజిస్టర్ కూడా నిర్వహించడం జరిగింది సార్. 12 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ వచ్చేసి టోటల్ మొక్కలు 10 ఉన్నాయి సార్. 500 మొక్కలు ఉన్నాయి సార్, ఎక్కువ ఉన్నాయి. తొమ్మిది మంది జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 5 మంది యాడింగ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సరే, జాబ్ కార్డ్స్ అనేది ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్కు జాబ్ కార్డ్స్ అడుగుతున్నాం కాబట్టి ఎవరైతే పాత ఉన్నాయో అవే తీసుకోండి, కొత్తవి స్కీమ్ అయిన తర్వాత ఇవ్వాలి. అర్థమైందిగా? నిజంగా ఎవరైతే వర్క్ చేసిన వాళ్ళు, గత సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళకి అర్హులు. కొత్తగా నేను వచ్చి నాకు జాబ్ కార్డ్ ఇవ్వండి నేను రాసుకుంటా అంటే కుదరదు. చెప్పాల్సిన బాధ్యత మన మీద. డిమాండ్ తీసుకుంటారు, నో డిమాండ్ తీసుకోలేదు సార్. 7 రకాల రిజిస్టర్లు 5 రకాల రిజిస్టర్లు నిర్వహిస్తుంది సార్. డిమాండ్ రిజిస్టర్, జాబ్ కార్డ్ రిజిస్టర్ ప్రతి 3 months ఒకసారి మాన్యువల్గా రాయట్లేదు.
కొత్త జాబ్ కార్డు వేసి మళ్ళీ 1 month మంత్లీ లేయర్ కూడా 88% ఉన్నాయి సార్. ఇవ్వాలి సార్. రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 87% ఉన్నాయి సార్ మొక్కలు. పాస్వర్డ్ లేకుండా పేమెంట్ చేసింది సార్. ఇదే బాధ్యత పేమెంట్ అయిందంటే కానీ అయితే ఇది చెప్పు చెయ్యకు ఎల్పిడిఓ రేపు అంటే సంతోషం మీకు అయితే విషయం రేటు కానీ వాడు బాగా ఓకేనా. లేకుంటే చేసుకుంటూ వాళ్ళ రేటు రేటు మిస్యూజ్ అయిపోయి బోగస్ రిజల్ట్ సింపుల్గా వాళ్ళు పట్టించుకోలేదు. సెకండ్ లోన్స్ ఉంటాయి ప్రధానంగా జాబ్ ఇన్ఫర్మేషన్ స్కిప్ చేయండి. ఇంపార్టెంట్ చెప్పండి, గుర్తుంటే చెప్పండి. ఉంటున్నారా? అప్రిసియబుల్ ఉంటే చెప్పండి. అయితే సార్ 12 కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. ఈ బుక్లలో చెక్ మీద చేయడం జరిగింది 10ది 12-13 రాయడం జరిగింది సార్. 11th సార్ 11 అంశం 12 సార్. బీపీవీలో 100% ముక్కలు ఉన్నాయి సార్. 1000 పెట్టారు సార్. ఇంకా ఎక్కువ ఉన్నాయి. ప్రజెంట్ అయితే 1000 మొక్కలు పేమెంట్ అయింది సార్. మన రికార్డ్ పీరియడ్కి ఎక్కువ ఉన్నాయి సార్. ఇంకా నెక్స్ట్ పీరియడ్కి కూడా ఉన్నాయి. ప్రజెంట్ మనకు 1000 వచ్చినాయి సార్. 2 ఫైనాన్స్ నెలలు కవర్ అవుతున్నాయి. ఈ పీరియడ్లో వీళ్ళకు వీళ్ళ అబ్జర్వేషన్ 1000 13 సార్ జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. గ్రామ సభలో చూపించడం జరిగింది. చూపించడం జరిగింది. పద్దెనిమిది సార్ పని జరుగుతున్న ఫొటోస్ మాత్రం నిర్వహించారు. మిగిలిన 2 రకాల ఫొటోస్ నిర్వహించలేదు. 19 సార్ వర్క్ ఫైల్స్ నిర్వహించలేదు సార్. 20 రోల్ కాల్ చేయలేదు సార్. సర్వేల్ రిజిస్టర్ నిర్వహించలేదు. 22 సార్ రోజ్గార్ రిజిస్టర్ నిర్వహించలేదు. 23 సార్ ఈ గ్రావెల్కి సంబంధించి ఎల్బిడిఎల్ రికార్డ్ చేయలేదు సార్. ఇది అవును సార్. టాస్క్ 400 కేబీ డైరెక్ట్ రాసి పేమెంట్ చేసి ఒకటే ప్రిమిసెస్లో 3 వీకెండ్ అవి 3 కూడా పోర్షన్ డివైడ్ చేస్తున్నాయి. ఓవరాల్ క్వాంటిటీ అంతకన్నా ఎందుకంటే ఆ రోజు సెకండ్ ఎస్టిమేట్ రోజుల ప్రకారం పేమెంట్ చేసిన తర్వాత ఎస్టిమేట్ ప్రకారం అంటే నువ్వు కొంత లేకుండా చేసినట్టు మనం పేరు ప్రకారం ఎస్టిమేట్ చేసాం. ప్రొవిజన్ ఎక్స్పెన్స్ అవును. ఏదైనా 3 కాలమ్సే కదా అంటే కొత్త వచ్చినావు, పొడవు లోతు తీసినావు, వెడల్పు చూసినావు. రాయడానికి ఏం కష్టమేనా? పని చేసుడు కష్టమా, రాయడం కష్టమా? వీళ్ళు మేము 2 కిలోమీటర్లు వచ్చినావు అబ్బా. 2 కిలోమీటర్ పొడవు 2 కిలోమీటర్ రాయడం అన్ని కారణాలు. గడపతో వచ్చిన కరెక్ట్ వచ్చింది అది చూసిపెట్టు. నువ్వు చేసే పని చెప్పి ఇంకా
అందువల్ల పని చేసిన ఈ 3 వీక్లో ఒకటే రాయడానికి ఏం కష్టమైనా ఒక సెకండ్ పని ప్లస్ సర్వే రిజిస్టర్ నిర్వహించాలి సార్. 21 రోజుగారు రిజిస్టర్ నిర్వహించాలి సార్. 22 కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. 88% మొక్కలు ఉన్నాయి. 88%. 23 సార్ డబుల్ జాబ్ కార్డ్ ఇవ్వడం జరిగింది సార్. భార్యకు ఒకటి భర్తకు ఒక జాబ్ కార్డ్ ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు విషయం కానీ సో డబుల్ వచ్చింది చెప్పి సుమోటో 24 సార్ పారం పంట పనిని పూడ్చుకోవడం జరిగింది సార్. రైతు పూడ్చుకున్నాడా? అవును సార్. మస్తు ఖర్చు పెట్టాము దానికి. ఇంట్రెస్ట్ చేయించుకున్నారు ఉన్నది మండలంలో మంచి అసెట్ ఉండేది. అందులో ఆ కేసులు పడుతున్నాయని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు పక్కన చాలా బాగా ఇన్ఫర్మేషన్ సార్. రెవెన్యూ న్యూ జాబ్ కార్డు కొరకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. 11 మంది. యాడింగ్ కొరకు 2 ఇవ్వడం జరిగింది సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు సార్. 7 రకాల రిజిస్టర్ పూర్తిలో రాయలేదు సార్. కూలీల సంతకాలు తీసుకోవడం లేదు సార్. వర్క్ ఫైల్ నిర్వహించలేదు సార్. అసలు చూపించలేదు కదా సార్. మాకు ఇవ్వలేదు సార్. ఎక్కడ చెప్తాను ఫస్ట్ చెప్తున్నా వాళ్ళు చూపించాలి కానీ చెప్తే వాళ్ళకు వస్తారు సొసైటీకు సొసైటీకి రాగానే అవన్నీ కరెక్ట్ అని చెప్పి పోతారు టీచర్లు అంటే అది భాష రామండి అందరూ క్వశ్చన్ నెంబర్ 24 ఎంపీడీఓ ఏపీఓ గారు సంతకాలు లేకుండా పాఠశాలల పైన పేమెంట్ చేయడం జరిగింది. ఈసీ చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్. పూర్తి స్థాయిలో నర్సరీకి సంబంధించి ఒక మాస్టర్ ఇవ్వలేదు సార్. ప్రతి పేజీ పేమెంట్ అయిన 5 రూపాయలు. మెటీరియల్ సంబంధించి 1,16,102 రూపాయలు. మొత్తం 6,22,000 ఖర్చు కావడం జరిగింది సార్. అటు రికార్డు మొత్తం కూడా ఇవ్వడం జరిగింది.
7 వచ్చేసి మనకు వర్క్స్ డీటెయిల్స్ సార్. అది 8 మనకు 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది ఎంబుక్లలో. 9 వచ్చేసి మనకు జాబ్ కోడ్, మనకు న్యూ జాబ్ కోడ్ కోసం అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సార్. ఆ డేటా కూడా ఇచ్చేసాం మనకు. 10 వచ్చేసి మనకు నేమ్ ఐడి కోసం ఇద్దరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 11 వచ్చేసి మనకు జాబ్ కార్డ్ అప్డేషన్ చేయట్లేదు సార్ ఇక్కడ. డిమాండ్ తీసుకుంటున్నారు నోటి నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి మనకు అప్రూవల్ లెటర్ ఇవ్వలేదు సార్. నర్సరీకి సంబంధించిన రిజిస్టర్స్ మన తనిఖీ బృందానికి చూపించలేదు సార్. ఇది ట్వంటీ సార్ మనకు అవెన్యూ ప్లాంటేషన్ 85% మొక్కలు బ్రతుకున్నాయి సార్. 23 సార్ మనకు మల్లన్న టెంపుల్ దగ్గర కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 297 మొక్కలు నాటడం జరిగింది. సైట్లో మొత్తం మొక్కలన్నీ కూడా చనిపోవడం జరిగింది సార్. అవును సార్. చేయలేదు సార్. ఇక్కడ క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. మనకు 0.76 క్యూబిక్ మీటర్ సంబంధించి మనకు కూలీలు పనిచేసి నష్టపోవడం జరిగింది. అవును సార్. చూసారు సార్. ఎంత డిఫరెన్స్ వచ్చింది? 0.76 క్యూబిక్ మీటర్స్. అమౌంట్ 121. సార్ మనకు 2 క్యూబిక్ మీటర్స్ మనకు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. క్యాల్కులేషన్ మిస్టేక్. సార్ మనకు టీకేపీకి సంబంధించి 4,000కి సంబంధించి నేమ్ బోర్డు పెట్టినట్టు సార్. సైట్లో మనకు నేమ్ బోర్డు మనకు దీని మీద కట్టడం జరిగింది. మనకు డాటా అనేది రాయలేదు సార్. సార్ 650 650. ఈ గ్రామ సమాచారం ఎంత సార్? కూలీలకు వేతనాలు కానీ మనకు 67,197 రూపాయలు. మెటీరియల్కి సంబంధించి 1,92,402 రూపాయలు. మొత్తం 2,59,599 రూపాయలు గ్రామానికి ఖర్చుకోవడం జరిగింది సార్. అటు రికార్డులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తీసుకోలేదు. ఏ రకాల రిజిస్టర్లో మనకు ఫిర్యాదుల రిజిస్టర్ అప్డేషన్ చేయలేదు సార్. రోల్ కాల్ చేసినట్టు మనకు సంతకాలు లేవు సార్. గ్రామ సభలో ఫీల్డ్కి వచ్చేదని తెలపడం జరిగింది. 3 రకాల ఫొటోస్లో పనిచేరిన ఫొటోస్ చూపించారు. వర్క్ ఫైల్ చేయలేదు సార్. ఈ రోజ్గార్ దివాస్ మనకు నిర్వహించట్లేదు. ఎంబుక్ల కూలీల రైతుల సంతకాలు తీసుకోవట్లేదు సార్. నర్సరీకి సంబంధించి మనకు రిజిస్టర్ తనిఖీ బృందానికి చూపించలేదు.
వాచెస్ మరియు ఇండియన్ విజిటర్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ ఇవన్నీ. ఇరవై వచ్చేసి మనకు అవెన్యూ ప్లాంటేషన్ 76% బ్రతుకున్నాయి సార్. అవి మనకు మల్టీ లేయర్కి సంబంధించి 82% బ్రతుకున్నాయి సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి రైతు వేదికలో మనకు 79% బ్రతుకున్నాయి సార్ మొక్కలు. 23 సార్ మనకు బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ సంబంధించి మనకు 43% బ్రతుకున్నాయి. వీటికి సంబంధించి మనకు వాచన్ కూడా క్లోజ్ కావడం జరిగింది సార్. 3 years అయిపోయింది. మనకు టీకేపీకి సంబంధించి మనకు 200 మొక్కలు నాటడం జరిగింది సార్. ఇందులో 78 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 122 మొక్కలు చనిపోవడం జరిగింది. సార్ మనకి టీకేపీకి సంబంధించి మనకు నేమ్ బోర్డు పెట్టినట్టు 4,000 పేమెంట్ కావడం జరిగింది సార్. సైకిల్ మనకి నేమ్ బోర్డు కూల్చివేయడం జరిగింది. కూలిపోయిన 27 మనకి ATI ఇవ్వలేదు సార్. 27 సంబంధం ATF సార్. మనకు వేస్ట్కి సంబంధించి 25% చెక్ మెజర్ చేయలేదు సార్. ఇక్కడ గ్రామ సమాచారం రూపాయలు. మెటీరియల్కి సంబంధించి 1,02,755 రూపాయలు. మొత్తం 2,94,600 రూపాయలు పేమెంట్ కావడం జరిగింది సార్. అటు రిటర్న్ అని కూడా ఇవ్వడం జరిగింది. కాన్ఫరెన్స్ సోషల్ ఆడిట్ అనేది నిర్వహించలేదు సార్. ప్రజెంట్ ఇక్కడ వర్క్స్ జరగట్లేదు. న్యూ జాబ్ కోడ్ కోసం మనకు 8 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. నేమ్ ఐడి కోసం 3 తీసుకోవడం జరిగింది. రోజ్గార్ దివాస్ అనేది మనకు ఇక్కడ నిర్వహించట్లేదు సార్. అది జీపీ వరకు మాట్లాడుతున్నాం. డిమాండ్ తీసుకోవడం జరిగింది, నో డిమాండ్ తీసుకోలేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయట్లేదు సార్. పేషిప్స్ పంపిణీ చేయట్లేదు. 13 పేషిప్స్ పంపిణీ చేయట్లేదు. ఏ రకాల రిజిస్టర్లో మనకు 7th రిజిస్టర్ అప్డేషన్ చేయలేదు సార్. 15th సార్ మనకు 3 రకాల ఫొటోస్లో పని జరుగుతున్న ఫొటోస్ చూపించారు.
18th సార్. రోల్ కాల్ చేయట్లేదు సార్. ఇక్కడ ఫీల్డ్కి వచ్చారని తెలపడం జరిగింది. 12-13 కాలం సెంబుక్లో రాయట్లేదు. సర్వైవల్ రిజిస్టర్ మనకు అప్డేషన్ చేయట్లేదు సార్. ఆ రోజులకు సంబంధించి మనకు మాస్టర్లో పనిచేసినట్టు మనకు హాజరులు ఉన్నాయి కానీ సంతకాలు లేవు సార్. పనిచేసామని తెలపడం జరిగింది. సంతకాల దగ్గర 24 సార్. మల్టీలేయర్కి సంబంధించి 89% మొక్కలు బ్రతుకున్నాయి సార్. సార్ మనకు టీకేపీకి సంబంధించి 26% మొక్కలు బ్రతుకున్నాయి. హలో 25 కదా? అవును సార్. 26 తక్కువ బాగా అంత బాగున్నాయి పెట్టిస్తావు మరి ఎంత తక్కువ విజయనాడు ఇంకా తెలియదు కాబట్టి అందుకే మేము అందుకుంటుంది కదా. ఆడ బర్రెలకు దిగుతాయంట, ఇంకొక గొర్రెలకు దిగుతాయంట. మనం పెట్టిస్తే మళ్ళీ తిరుగుతాయి కదా. ఇది పెట్టద్దు అంతే కదా. ఏటీఆర్ రిపోర్ట్ పలికే బృందానికి ఇవ్వలేదు సార్. ఎమ్ముకులో పాస్ ఆర్డర్ లేకుండా పేమెంట్ కావడం జరిగింది. ఇరవై 28 సార్. మనకి ఇక్కడ సంతోష జాబ్ కార్డ్ నెంబర్ 178. ఈమె 21 రోజులు పనిచేసినట్టు మనకు 4,000 రూపాయలు పేమెంట్ కావడం జరిగింది. మొత్తం 32 రోజులు పేమెంట్ కావడం జరిగింది సార్ పనిచేసినట్టు. వీళ్ళని వివరణ కోరితే వాస్తవానికి మేము పని చేయలేదు అని తెలపడం జరిగింది. రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. గ్రామసభలో కూడా దీని మాస్టర్ దీని పేమెంట్ అయిన ఎఫ్టీఓ మాస్టర్ సార్ గ్రామసభలో అయితే చెప్పిండు వాళ్ళు ఎవరు పనికి రాకపోవడం వలన వాళ్ళ పేరు మీద రాపించమని చెప్పారు. గొడవ ఏం చెప్పలేదు. మీరు రాలేదు సార్, గ్రామసభకు రాలేదు. రూపాయలు మొత్తం 2,07,337 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. రిటర్న్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది సార్. కాంట్రాక్ట్ ఆడిట్స్ కోసం మనకు నిర్వహించలేదు సార్. మనకు ప్రజెంట్ వర్క్ జరగట్లేదు కాబట్టి. రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు సార్. డిమాండ్ తీసుకున్నారు, నో డిమాండ్ తీసుకోలేదు సార్. 9th ఇష్యూ. జాబ్ కార్డ్ అప్డేషన్ మనకు చేయట్లేదు సార్. పేషిప్స్ పంపిణీ చేయట్లేదు సార్. మనకు 6 నెలలకు సంబంధించిన డాటానే మనకు జాబ్ మన 7 రిజిస్టర్స్లో అప్డేషన్ చేయట్లేదు సార్.
ఫోటోస్ చూపించడం జరిగింది. పని జరుగుతున్నప్పుడు మాత్రమే చూపించాం. వర్క్ ఫైల్ చేయలేదు సార్. సార్ మనకు ఎముక కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం లేదు. సార్ మనకు రోల్ కాల్ చేసినట్టు సంతకాలు లేవు సార్. 12-13 కాలమ్స్ రాయడం లేదు సార్. సర్వేవల్ రిజిస్టర్ నిర్వహించట్లేదు. అప్డేట్ చేయాలి. 19th సార్ మనకి ఏటీఆర్ రిపోర్ట్ తప్పదానికి ఇవ్వాలి. ఈ గ్రామ సమాచారం ఉంది సార్. నెంబర్ 11 సార్ జాబ్ కార్డ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇక్కడ ఇద్దరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 12 సార్ ఇక్కడ సుమలత అనే హక్కుదారురాలి అకౌంట్ చేంజ్ ఉంది సార్. అవును సార్, అంటే ఆమె అకౌంట్ నంబర్ సంఖ్య చేంజ్ అయితే ఆమె 10244. ఇష్యూ నెంబర్ 13 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్ 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది కానీ మాన్యువల్గా రాయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్ డ్యూరింగ్ ఫోటోస్ చూపించడం జరిగింది సార్. వర్క్ ఫైల్ నిర్వహించడం లేదు సార్. 17 ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం లేదు సార్. పూర్తి స్థాయిలో లేదు. రోల్ కాల్ లేదు సార్. 19 సర్వేల్ రిజిస్టర్ నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్ రోజ్గార్ నివాస్ రిజిస్టర్ నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్ డిమాండ్ ఉంది కానీ నాన్ డిమాండ్ లేదు సార్. ఇక్కడ వైట్నర్ యూజ్ చేయడం జరిగింది సార్ మాస్టర్లో. లేదు సార్ పర్ డే వేసుకోండి. కానీ మాస్టర్లో వేయకూడదు. వైట్నర్ యూజ్ బలిస్తాను ఈయన పరశల్లాక సుప్రీంకోర్టు ఉంటుంది అక్కడ కేసు అన్ని పోతే చూస్తున్నాయి. ఫర్ డే 1 ఇంచ్ రాసినాం సార్. వెంకటేష్ బాబు ఆమె ఏమన్నది మాస్టర్లో కలిసి ఏమంటారు వైట్ అది పెట్టదని చెప్పదు. వైటర్ కాదు సార్ బ్లాక్ అంటే బాబు మళ్ళీ మాట్లాడుతుంది ఇంత అయిపోయింది. తప్పు ఆర్గ్యుమెంట్ జరిగిన మీరు ఆడికి ఆయన నిర్దాక్షం కూడా అసలు అది వైటరే కాదంటే ఆయన విన్నాడు సీతయ్య ఎవరు మాట నువ్వు అది ఎవడో పెట్టిండు కదా. ఇష్యూ నెంబర్ 23 సార్ అవెన్యూ ప్లాంటేషన్ 68% ఉంది సార్. ఇష్యూ నెంబర్ 24 సార్ ఇక్కడ వాలీబాల్ సింగిల్ బాల్ డబుల్ బాల్స్ ఫిక్సింగ్ చేసినట్లుగా రికార్డ్ చేయడం జరిగింది కానీ ఫీల్డ్లో లేదు సార్.
రియల్గా ఉంది సార్ పక్కన. ల్యాండ్ ఇష్యూ వచ్చింది సార్ ఉన్నాయి దాంట్లో ఏమేమి ఛార్జెస్ ఏమైతే పెట్టినా ఇక్కడ ఫుల్ అమౌంట్ పోయిందా దానికి ఇచ్చే పేమెంట్ దానికి స్టీమ్కి ఇచ్చారు. ఇష్యూ అయింది సార్. మూడు పెట్టేశారు. మూడు పెట్టేసి ఇంకా వాలీబాల్ ఎక్కడికి జ్వరం వాడుకోవాలి తెచ్చి కొట్టుగా అవును సార్ వాలీబాల్ సింగిల్ బాల్ అన్ని బాల్స్ ఇష్యూ నెంబర్ 10 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు సార్. మాన్యువల్గా రాయడం లేదు సార్. ఫొటోస్ 3 రకాల ఫొటోస్ నిర్వహించట్లేదు సార్. వర్క్ ఫైల్ నిర్వహించలేదు సార్. ఎంబుకులలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం లేదు సార్. రోల్ కాల్ చేయలేదు. రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించలేదు సార్. సర్వేర్ రిజిస్టర్ నిర్వహించలేదు సార్. ఇవన్నీ అస్టెండ్ చేయండి పిల్లర్స్ అవసరం రిజిస్టర్ అవుతుంది కదా రిజిస్టర్ రాస్తాం చూసుకోలేదు కదా. మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 86% ఉంది సార్. ఈసీ చెక్ మెజర్ చేయలేదు సార్ 25%. ఇష్యూ నెంబర్ 21 సార్ ఏటీఆర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఈ గ్రామ సమాచారం లేదు సార్. ఏం లేదు మనం అస్టెండ్ పెట్టుకోవాలి ఈ రిజిస్టర్ పెట్టుకోవాలి. ఈ గ్రామ పంచాయతీలో మనకు 6 పనులు చేయించడం జరిగింది సార్. ఆ పనులకు సంబంధించి 79,907 రూపాయలు కూలీల వేతనాలు ఖర్చు చేయడం. స్కూల్ దగ్గర ప్లాంటేషన్ 100% మొక్కలు బతికడం జరిగింది సార్. 64 మొక్కలు నాటడం జరిగింది. నిజంగా నీకు వాళ్ళకి రాదు సంబంధం లేదు. వాళ్ళు పని చేస్తే రైతు కూలి అమౌంట్ వస్తుంది. పనులు ఎవరు గవర్నమెంట్ ఈ నిజంగానే మన దగ్గర వచ్చి అటెండెన్స్ ఉండాలి. జాబ్ కార్డ్ నెంబర్ గవర్నమెంట్ అదేం దేవుడు పోతుంటుంది పన్నెండు సార్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. వారం వేతన రసీదు పంపిణీ చేయడం లేదు సార్. మనకు 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయట్లేదు సార్. మనకు పని జరుగుతున్న ఫోటోలు మాత్రమే చూపించడం జరిగింది. మిగతా 2 దశల ఫోటోలు నిర్వహించలేదు. వర్క్ ఫైల్స్ నిర్వహించలేదు సార్. మనకు ఎంపికలలో రైతు కూలీల సంతకాలు పూర్తి స్థాయిలో తీసుకోలేదు సార్. మనకు రోల్ కాల్ నిర్వహించలేదు సార్. ఎంపికలలో 12-13 కాలం రాయలేదు సార్. సర్వే మినిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయలేదు సార్. సిటిజన్ చార్టర్ అని చెప్పి నువ్వు ఏ సిటిజన్ నువ్వు చెప్పే సిఐబి సిటిజన్ ఇన్ఫర్మేషన్ ఆన్ సిటిజన్ చార్టర్ కాదంటే పర్మిషన్లు లేఅవుట్ వాటర్
మొత్తం జాబ్ కార్డులు మీరు చేసిన పనులు ఉన్న పనులు రాస్తారు కదా, గోడల మీద రాసేవాళ్ళు అది ఎవరు రాయట్లేదు, అది ఆ పాత ఇష్యూ. నీ చార్టర్ వేరు, నీ పంచాయతీ డిపార్ట్మెంట్ సంబంధించిన చార్టర్ వేరు, ఈ ఇన్ఫర్మేషన్ కోడ్. నెక్స్ట్ 23 ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 82% మొక్కలు బతుకున్నాయి సార్. 82 పనులు చేయించడం జరిగింది. కూలీల వేతనాలుగా 1,23,343 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్ సంబంధించి 98,872 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మనకు 1 నుంచి 5 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 6 వచ్చేసి పనుల వివరాలు. గ్రామంలో ఎలాంటి పనులు చేయడం లేదని అందువలన సిఎస్సి ఆడిట్ నిర్వహించలేదు సార్. మనకు 11 సార్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. వారం వారం వేతన పంపించడం లేదు సార్. 7 రకాల లిస్టులు కూడా పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయడం లేదు సార్. పని జరుగుతున్న పోర్టల్ మాత్రమే చూపించడం జరిగింది. వర్క్ ఫైల్స్ నిర్వహించలేదు సార్. ఇంపుకుల రైతు కూలీల సంతకాలు తీసుకోలేదు సార్. ఇక్కడ రోల్ కాల్ నిర్వహించలేదు సార్. ఎంపుకులలో 12-13 రాయలేదు సార్. సర్వే రిజిస్టర్ అప్డేషన్ చేయలేదు సార్. రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు సార్. మనకి ఇక్కడ అవెన్యూ ప్లాంటేషన్